హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సాంబార్ అండి. ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టం? అస్సలు సాంబార్ అంటే నచ్చని వాళ్ళు ఉంటారా చెప్పండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్ సాంబార్ రెసిపీ ఎలా చేయాలో అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో ఫస్ట్ ఒక కుక్కర్ తీసేసుకొని అందులోకి ఒక 2 గంటలు నానబెట్టుకున్న ఒక చిన్న కప్ ఆఫ్ కందిపప్పు తీసేసుకోండి. ఒక 2 గంటలు నానాక కుక్కర్లోకి వేసేసుకోండి. తగినన్ని వాటర్ వేసేసుకొని ఒక కప్ ఆఫ్ పచ్చిమిరపకాయలు అంటే ఒక 10 నుండి 12 అండ్ ఒక 2 పెద్ద సైజ్ టమాటాలు. చిన్న సైజ్ అయితే ఒక 4 తీసుకోండి. మంచిగా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆఫ్ పసుపు అండ్ ఒక స్పూన్ ఆఫ్ ఉప్పు కూడా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని కరెక్ట్గా ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మీరు పప్పు మెదిగిందా లేదా చూసుకొని ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. సో ఇప్పుడు 6 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఇంకా దీన్ని విజిల్ని తీసేసుకుందాం సో దట్ మనకి స్టీమ్ అనేది వెళ్ళిపోతుంది కంప్లీట్గా. సాంబార్ రెసిపీ చాలామందికి పర్ఫెక్ట్గా చేయడం రాదు కదండి. ఒక్కసారి ఈ వీడియో చూసేయండి. సింపుల్గా ఎక్కువ పనేం పెట్టుకోకుండా ఎక్కువ బాసనలు కూడా ఎక్కువ చేసుకోకుండా ఒక్కటే కుక్కర్లో ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. కంప్లీట్గా చూసేయండి. ఇక్కడ చూసారు కదా, నార్మల్గా అయితే కొంచెం పప్పు ఉడికాక దగ్గర పడుతుంది కదా. నేను అట్లా కాదు, ఎందుకంటే మనం వెజిటబుల్స్ కూడా ఇందులోనే కుక్ చేసుకోవాలి కాబట్టి ఇలా చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా సోరకాయని ఇలా పైన పీల్ తీసేసుకొని ఇలా కట్ చేసుకోండి. సాంబార్లోకి ఇట్లుంటే బాగుంటుంది. కొంతమంది రౌండ్గా కూడా కట్ చేసుకుంటారు. మీకు ఎట్లా నచ్చితే అట్లా కట్ చేసేసుకోవచ్చు. సో ఇలా మంచిగా సోరకాయని వేసేసుకొని అండ్ ఇప్పుడు బెండకాయలను కూడా వేసుకోవాలి. చాలామంది బెండకాయలు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సాంబార్ అంటేనే వెజిటేబుల్స్తో చేస్తారు కదండి. సో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి. అన్నీ అని కాదు, కొన్ని సాంబార్లోకి బాగుండేవి వేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను సాంబార్ ఆనియన్ వాడుతున్నాను. మీకు ఇది అవైలబుల్ లేకుంటే మీరు స్కిప్ చేయొచ్చు, నార్మల్ ఆనియన్ కూడా వాడుకోవచ్చు. కొద్దిగా పెద్దగా కట్ చేసేసుకొని వేసుకోండి. అండ్ ములక్కాడలు, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ కదా ములక్కాడలు. సో అండ్ అందరికీ చాలా చాలా ఇష్టం. అండ్ ఈ ములక్కాడలతో నేను ఇంకా ఏం రెసిపీస్ చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకోవడమే, విజిల్కి పెట్టేసుకోవాలి. జస్ట్ ఒక విజిల్ వచ్చేంత వరకు మాత్రమే కుక్ చేయాలి. 2 విజిల్స్ వస్తే ఇంకా మనకి ఆ వెజిటబుల్స్ అనేవి పచ్చడైపోతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఒక విజిల్ వచ్చాక మనం మూతని తీసేసుకోవాలి. సో మళ్ళీ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని ఓన్లీ ఒక్కటే విజిల్ అండి, మర్చిపోకుండా మూత తీసుకోవాలి ఒకటే విజిల్కి. సో దట్ మనకి పక్కన మళ్ళీ అంటే డైరెక్ట్గా పప్పులో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పక్కన వెజిటబుల్స్ ఉడికించకుండా వేరే ప్యాన్ పెట్టి అందులో కుక్ చేసి మళ్ళీ ఇందులో వేసి ఇట్లా మనకి బాసనలు కూడా ఎక్కువ అయిపోతాయి. సో అవన్నీ లేకుండా ఇట్లా తొందరగా చేసుకోవచ్చు. ఇక్కడ చూసిరు కదా, ఉడికిపోయినాయి అంటే ఒక 70% ఉడికిపోయినాయి. ఇంకా 30% ఇప్పుడు మనం పప్పు ఉడకబెడతాం కదా, అప్పుడు ఉడికిపోతాయి అన్నమాట. పర్ఫెక్ట్గా చిరగకుండా బ్రేక్ అవ్వకుండా మంచిగా ఉడికిపోతాయి. అండ్ వంకాయలు కూడా వేసేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. బట్ నాకు సాంబార్లో వంకాయలు అంటే చాలా ఇష్టం, నేను వేసుకున్నాను. అండ్ ఒక 50 గ్రాముల చింతపండు నుండి తీసుకున్న వాటర్ కూడా వేసేసుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోండి సాంబార్కి సరిపడా. చూస్తున్నారు కదా, మరీ ఎక్కువ దగ్గరగా ఉండకూడదండి. సాంబార్ ఎప్పుడు కాస్త పల్చగానే ఉండాలి. పల్చగా ఉంటేనే బాగుంటుంది. మరీ దగ్గరగా అయితే దాని టేస్ట్ అయితే అస్సలు రాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇలా తగినన్ని వాటర్ వేసేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోండి. ఇప్పుడే సరిపడా ఉప్పు వేసేసుకోండి సో దట్ మనకి ఆ వాసన టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఒక 5 స్పూన్ల దాకా వేసేసుకోండి. పెద్ద స్పూన్లు అయితే ఒక 3 వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఇంకా హైలో పెట్టుకోండి స్టవ్. సెమీ హైలో పెట్టేసుకోండి, మీడియం టు హై. అండ్ ఇప్పుడు ఇది చాలా మెయిన్ మసాలా అండి. మసాలా అంటే కైండ్ ఆఫ్ ఎట్లా అంటే ఒక స్పూన్ ఆఫ్ జీలకర్ర, ఒక స్పూన్ ఆఫ్ మిరియాలు అండ్ ఒక 5-6 వెల్లుల్లిపాయలు మంచిగా ఇలా కచ్చా పచ్చా దంచేసుకొని ఇందులో వేసుకోండి. ఇంకా ఫ్లేవర్ అయితే అస్సలు చెప్పలేను, అంత బాగుంటుంది. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఇది వేసుకోండి. నార్మల్గా మనం రసంలోకి వాడతాం కదా,
సో అట్లనే చేసేసుకొని అండ్ అందులో కొద్దిగా మర్చిపోయాను కరివేపాకు కూడా మిస్ అవ్వకుండా వేసుకోండి. ఇంకా సాంబార్ టేస్ట్ చూడండి, మీరు సాంబార్ పొడి అస్సలు అవసరం లేదు, అంత బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కొద్దిగా బెల్లం. బెల్లం ముక్క వేసుకోవడం వల్ల ఏంటంటే పులుపుని కారంని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఎక్కడైనా కూడా పెళ్ళిళ్ళలో చేసే సాంబార్లలో కూడా కొద్దిగా బెల్లం వేస్తారు. ఆ బెల్లం వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా మీకు నచ్చితే ఇంకా కొద్దిగా సాంబార్ పౌడర్ వేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం. ఒక గంజు పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఒక 4 నుండి 5 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఒక 4 నుండి 5 వెల్లుల్లిపాయలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు స్కిప్ చేయకుండా వేసుకోండి. ఆ స్మెల్, ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఒక 2 స్పూన్ల ఆవాలు, ఇది చిన్న స్పూన్ కదా, సో 2 స్పూన్లు వేసుకోండి. ఆవాలు ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అండ్ 1/2 స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి. అండ్ ఇంకా కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఫైనల్గా మనం చేసుకున్న పప్పు ఉంటుంది కదా, దాన్ని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇంతే అండి, చాలా చాలా సింపుల్. నచ్చిందా ఈ రెసిపీ? సో ఖచ్చితంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చినా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.